శ్రీగురుభ్యో నమ. వాగర్ధ వివసంప్రక్తో వాగర్ధ ప్రతిభక్తయే జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరు. సుళ్ళూరుపేట భక్త మహాశులందరికీ కూడా మనవి. మన గ్రామంలో కొలువు తీరున్నటువంటి శ్రీ గంగా పార్వతీదేవి సమేత త్రినేత్ర సంబోధులైనటువంటి శ్రీ నాగేశ్వర స్వామివారి దేవస్థానం నందున కార్తీక మాస మహోత్సవాన్ని సందర్భించుకొని ఈ నెలంతా కూడా విశేషంగా నిత్యార్చనాభిషేకాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క కార్తీక మాసంలో భాగంగా రేపటి రోజున సోమవారాన్ని పురస్కరించుకొని అరుణోదయ పూర్వమే అభిషేకాది కైంకర్యాలు జరుగుతాయి. అనంతరం రేపటి రోజున విశేషం ఏంటి అంటే, రేపు సాయంకాలం పూట త్రయోదశి, విశేషంగా ఏకాదశి రోజు కానీ త్రయోదశి రోజు కానీ సోమవారం కలిసి వస్తే చాలా విశేషంగా భక్తులకి ఈశ్వరుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. దాంతో రేపటి రోజున త్రయోదశి, దీన్ని సాయంకాలం పూట మన దేవాలయంలో విశేషంగా ఏం చేస్తారా అంటే ప్రదోష నంది అని ఉంటుంది మనకి దేవాలయంలో. ఈ యొక్క ప్రదోష నందీశ్వరులకు రేపు సాయంత్రం 4 గంటల నుంచి కూడా విశేషంగా అభిషేకాది కైంకర్యాలు జరుగుతాయి. ఈ ప్రదోష కాలం నందున నందీశ్వరుడికి అభిషేకం చేసుకొని వారి చెవులో మన కోరిక చెప్పుకుంటే అది స్వయంగా ఈశ్వరుడు వింటాడని చెప్పి స్వామి నందీశ్వరుడికి వరం ఇస్తాడు. ఈ యొక్క ప్రాసెస్ లో భాగంగా స్వామివారికి రేపు సాయంత్రం కార్తీక మాసంలో వచ్చేటువంటి మొదటి త్రయోదశి రేపు సాయంకాలం జరుగుతుంది. ఈ యొక్క కార్తీక సోమవారం జరిగే ప్రదోషకాల అభిషేకంలో అందరూ కూడా పాల్గొని ఈ యొక్క ప్రదోష నందీశ్వరుడు వారి చెవులో మన యొక్క కోరికలను చెప్పుకొని స్వామి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి కృపకు పాత్ర కాగలరు. అదేవిధంగా ఈ కార్తీక మాసంలో ప్రతి సోమవారం కూడా అన్నదానం నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కొత్తగా వచ్చినటువంటి మన చైర్మన్ గారైనటువంటి ఆదినారాయణ రెడ్డి గారి యొక్క సమక్షంలో మరియు పర్యవేక్షణలో మరియు కమిటీ సభ్యుల సహాయ సహకారాలు అందరితో కలుసుకొని చక్కగా ప్రతి సోమవారం కూడా విశేషంగా ప్రతి సోమవారం కూడా అన్నదాన కైంకర్యాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా శుభ్రత, మన దేవాలయం అంతా కూడా మన అనేటువంటి దేవాలయం అందరూ కూడా గమనించాల్సినటువంటిది. ఈ దేవాలయం ఒకరిది కాదు, మనందరిది కూడా. ఈ యొక్క మనందరి దేవాలయంలో ముఖ్యంగా పరిశుభ్రత అనే విషయంలో ఆవు పాలన మాత్రమే స్వామికి అభిషేకించేయాలి. అది కూడా ప్యాకెట్లలో కాకుండా నార్మల్గా టిఫిన్లలో తీసుకురావడం, మరియు కింద వరకు కూడా దీపాలు పెట్టకుండా కింద ముగ్గులు వేసి పేపర్లు వేసి ఇలా చేస్తున్నారని చెప్పి మన నారాయణ రెడ్డి గారు ఏం చేశారంటే అందరికీ కూడా చక్కగా ర్యాకులు అనేవి ఏర్పరిచారు. కాబట్టి అందరూ కూడా ఈ ర్యాకుల్ని వినియోగించుకొని ఆ ర్యాకుల్లో మాత్రమే దీపాలు పెట్టుకోవాలి. ఇక కింద ఎవరు కూడా దీపాలు పెట్టుకోకుండా స్వామివారి యొక్క దేవాలయాన్ని మరియు మన దేవాలయాన్ని అందరూ కూడా శుభ్రంగా ఉంచవలసిందిగా మనవి. ఒకవేళ కింద పెట్టుకోవాల్సి వచ్చినప్పటికీ కూడా ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో అరిటాకు వేసుకొని చక్కగా దీపారాధన చేసుకోవాల్సిందిగా మనవి. ఇక రాబోయేటువంటి విశేషమైనటువంటి రోజు, సంవత్సరానికి ఒక్కసారి వచ్చేటువంటి రోజు ఏంటయ్యా అంటే 5వ తారీఖు కార్తీక పౌర్ణమి. ఈ యొక్క వాడుక భాషలో దినానికి ఒక పౌర్ణమి అన్నట్టుగా కార్తీక పౌర్ణమి చాలా విశేషంగా వస్తుంది ఈసారి. ఈ యొక్క కార్తీక పౌర్ణమి సందర్భంగా సూర్యోదయాత్పూర్వం అనగా 4 గంటల నుంచి కూడా స్వామివారికి అభిషేకాది కైంకర్యాలు జరుగుతాయి. అనంతరం మధ్యాహ్న సమయంలో అన్నదాన కైంకర్యము మరియు సాయంకాలం పూట 5 గంటలకంతా కూడా ఆకాశ దీపారాధన. ఈ కార్తీక మాసంలో ప్రతిదీ కూడా విశేషమే. దీంట్లో ఒక భాగం ఆకాశ దీపారాధన. ఈ దీపారాధనను ఈ నెలంతా కూడా ధ్వజస్తంభం దగ్గర కట్టి చక్కగా పైకి లాగడం జరుగుతుంది. ఈ ఆకాశ దీపారాధన అంటారు దీనిని. ఈ ఆకాశ దీపారాధన జరుగుతుంది. అనంతరం 5:30 కృత్తికా దీపం. ఈ యొక్క కృత్తికా దీపం అని ఎందుకంటాము అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పెంచినటువంటి వారు 6 కృత్తికలు. ఈ 6 కృత్తికలకి కూడా అమ్మవారు వరం ఇస్తుంది. ఈ కార్తీక పౌర్ణమి నాడు ఎవరైతే దేవాలయం పైన కృత్తికా దీపం వెలిగిస్తారో వారందరికీ కూడా సంతాన భాగ్యము, కుటుంబ వృద్ధి జరుగుతుందని చెప్పి అమ్మవారి కృత్తికలకు వరం ఇస్తుంది. ఆ విధంగా ఈ కార్తీక పౌర్ణమి, దాన్ని కృత్తికా పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఈ కృత్తికా పౌర్ణమి నాడున పైన దీపారాధన జరుగుతూ ఉంటుంది. దాన్నే కృత్తికా దీపంగా పరిగణిస్తారు. ఇది 5:30 జరుగుతుంది. అనంతరం జ్వాలా తోరణం. ఇది చాలా చాలా విశేషమైనటువంటిది. మనం చేసినటువంటి పుణ్యము పాపము ఇవన్నిటిని కూడా లెక్కగట్టినటువంటి భక్తులు మన యొక్క పాపాలన్నింటినీ కూడా ఎంతైతే ఉంటాయో ఆ పాపాలని కూడా పరిహారం చేసేందుకు వరకుగా మనం పరిహారం చేసుకోకపోతే ఏం చేస్తారయ్యా అంటే నూనెలో వేయిస్తాడు, మంటల్లో కాలుస్తారని చెప్పి గరుడ పురాణంలో ఉంది. ఆ విధంగా మనల్ని మన తదనంతరం నరకానికి వెళ్లకుండా స్వర్గానికి వెళ్ళేందుకు కొరకు, ఒకవేళ మన సమయం ఇంకా పాపాలు ఎక్కువైపోయినప్పటికీ కూడా నరకంలో వెళ్ళినప్పుడు అటువంటి మంటలలో కాల్చకుండా ఉండేందుకు కొరకుగా
ఈశ్వరుడు ఏం చేస్తాడయ్యా అంటే ఈ యొక్క జ్వాలాతోరణం 11 లేదా 21 గట్టి ఎంటుల్ని కట్టేసి ఆ ఎంటులలో మనము ఆ నెయ్యి పోసి దీపారాధన చేసి ఆ నేతిలో నుంచి వచ్చేటువంటి జ్వాలలలో మనం ప్రదక్షిణ చేయాలి. దీన్ని జ్వాలాతోరణము. ఈ విధంగా మనం ప్రదక్షిణలు చేస్తే మన తదనంతరం ఆ మంటలలో కానీ మరియు మనం చేసినటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా పాపం దహించుకుని పోతాయి. కాబట్టి మనం చేసినటువంటి పాపం అంతా ఏ విధంగా ఉంటుందయ్యా అంటే మన శరీరంలో చీము నెత్తురు రూపంలో ఉంటుంది. ఆ చీము నెత్తురు రూపంలో ఉన్న పాపం అంతా కూడా మనం ఈ జన్మలో అనుభవించాలి. ఈ అనుభవించేటువంటి జన్మ అంతా కూడా ఈ మంటల్లో పాపం అంతా కూడా ఈ మంటల్లో కాలిపోయి ఇక నుంచి మనం ఆనందంగా పుణ్యం ఫలితంతో ముందుకు సాగాలని చెప్పేసి ఈ జ్వాలాతోరణం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ జ్వాలాతోరణంలో అందరూ కూడా ఆ జ్వాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేసుకొని అనంతరం స్వామిని దర్శించి స్వామి యొక్క తీర్థ ప్రసాదాన్ని స్వీకరించి స్వామి కృపకు పాత్రలు కాగలరుగా మనవి. ఓం నమ శివాయ. ఈ కార్తీక మాసం సందర్భంగా సుల్లూరుపేట నాగేశ్వరం దేవస్థానంలో జరిగే కార్యక్రమాలని మన ప్రధాని సునీల్ శర్మ గారు వివరించారు. ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడంలో నేను మా కుటుంబ సభ్యులు మరియు కమిటీ సభ్యులతో కలిసి వారి యొక్క సహాయ సహకారాలతో భక్తుల యొక్క సహాయ సహకారాలతో దిగ్విజయంగా నడుపుతున్నాను. రాబోయే రేపు అనగా సోమవారం రోజు జరిగే ప్రత్యేకమైన విశిష్ట పూజ అయినటువంటి ప్రత్యోష పూజ, నందీశ్వరుని పూజ 4 గంటలు జరుగుతుంది. దాంట్లో విశేషంగా జనాలు పాల్గొని దిగ్విజయం చేయవలసిన కోరుతున్నాను. అదేవిధంగా రేపు మధ్యాహ్నం 12 గంటలకి అన్నప్రసాద కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమానికి భక్తులందరూ ఇచ్చేసి క్రమశిక్షణతో స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అన్నప్రసాదాన్ని స్వీకరించి ధన్యులు కావాల్సిందిగా కోరుతున్నాను. మరియు ఈ మాసంలో జరిగే విశిష్టమైన పౌర్ణమి, కార్తీక పౌర్ణమి 5వ తారీఖు బుధవారం రోజు జరుగుతుంది. ఈ కార్యక్రమం ఉదయం అభిషేకంతో స్టార్ట్ అయ్యి సాయంత్రం జ్వాలాతోరణంతో ముగుస్తుంది. మధ్యలో మరి అన్నప్రసాద కార్యక్రమం ఉంటుంది. ఈ అన్నప్రసాద కార్యక్రమం తర్వాత సాయంత్రం 6 గంటలకి ఆకాశ దీపం మరియు కృతిక దీపంలో కార్యక్రమాలు ఉంటాయి. దాని తర్వాత జ్వాలాతోరణం కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి ఉదయం నుంచి జరిగే ఈ కార్యక్రమంలో మన ప్రియతమ శాసనసభ్యురాలు నెలల విజయశ్రీ గారు వాళ్ళ దంపతులతో కలిసి ఈ కార్యక్రమానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పూర్తి వారి కుటుంబ సభ్యుల వితరణతోనే జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దాదాపు 2000 మందికి పైగా భోజన సదుపాయాలు ఏర్పాటు జరుగుతుంది. అన్నప్రసాద సదుపాయం. పై కార్యక్రమానికి అన్నప్రసాద సమయంలో శాసనసభ్యులు విచ్చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అందరూ విచ్చేసి స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా స్వామివారు సూచించినటువంటి మన ఏదైతే సూచనలు ఇచ్చారో ఆ సూచనల్ని భక్తులందరూ పాటించి ఆలయ పరిశుభ్రతని పవిత్రతను కాపాడవలసిందిగా కోరుతున్నాను. రేపు సోమవారం కానీ కార్తీక పౌర్ణమి నాడు కానీ విశేషంగా భక్తులు ఇచ్చేసి దీపారాధన చేసుకుంటూ ఆ దీపారాధన చేసే సమయంలో అరిటాకుతో కానీ విశ్రాకుతో కానీ కింద పెట్టి దాని మీద దీపం వెలిగించి దేవుని యొక్క కృపా కటాక్షలకు పాత్రలుగా కోరుతున్నాను. ముఖ్యంగా మనకు ఉన్న స్థలం రీత్యా ఇరుకుగా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. కాబట్టి జనాలు కొంచెం క్రమశిక్షణతో నెమ్మదిగా నిదానంగా తోపులాట్లు లేకుండా కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాను.